హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మార్కెట్ అయితే మనం అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. ఫ్రైడేకి వచ్చేసి మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటూ మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే వెళ్తుంది. తర్వాత ఈరోజు నార్మల్ ఎక్స్పైరీ అయితే అవుతుంది. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యి ఫ్లాట్ ఓపెన్ అయ్యి నార్మల్ ఎక్స్పైర్ అయితే అయింది. బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్లో నార్మల్ ఎక్స్పైర్ అయింది. నిఫ్టీ అయితే 150 పాయింట్స్లో ఎక్స్పైర్ అయితే కావడం జరిగింది. ఇప్పుడైతే వీక్లీలో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడొచ్చు, ఆల్మోస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఒక 700 పాయింట్లు అయితే ఈ వీక్ అయితే మూమెంటం అయితే ఇచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకొక 500 నుంచి ఒక 600 పాయింట్స్ అయితే మూమెంటం అయితే ఇవ్వాలి. కానీ 700 పాయింట్స్లో ఆగిపోయింది. చూద్దాం రేపు ఫ్రైడే ఏ విధంగా ఉండబోతుందో. డైలీలో అయితే ట్రెండ్ లైన్ దగ్గర అయితే మార్కెట్ అయితే ఆగడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు, ఒక వీక్ నుంచి ఇంకో వీక్ ట్రెండ్ లైన్ అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ అయితే ఆగడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా చూడవచ్చు, మనం ఏదైతే ట్రెండ్ లైన్ వేసామో ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి మార్కెట్ అయితే ఆగింది. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా, లేదా కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ విధంగా బ్రేక్ చేస్తుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక డౌన్ ట్రెండ్ నుంచి చేంజ్ కావడంతో జరిగింది. ఇక్కడ బయర్స్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ లెవెల్స్ అయితే బ్రేక్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ కొద్దిగా రీటెస్ట్ వచ్చి ఈ విధంగా బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే అప్ ట్రెండ్ అయితే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం బయింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ జరగాలి. సెల్లర్స్ అయితే యాక్టివ్ అవుతారు. దాపు 41,500 42,000 దగ్గర అయితే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ జరగడానికి అయితే అవకాశం అయితే ఉంది. చూద్దాం, మనకైతే ఇప్పుడు ఆప్షన్ సెల్లర్స్ అయితే రావాలి, అంటే సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసేవాళ్ళు. ఇక్కడైతే చూడవచ్చు, మనకైతే 41,300 సపోర్ట్ లెవెల్ వచ్చేసి 40,800 టు ఇక్కడైతే చూడవచ్చు 15 నిమిషాల్లో ఈ విధంగా ఒక వీక్ నుంచి ఇంకో వీక్ అయితే ట్రెండ్ లైన్ పడడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక వీక్ ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా రెస్పెక్ట్. మనం దాపు 5 డేస్ నుంచి వేస్తున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ అయితే నియర్ బై అయితే ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి ఆగింది. ఈ ట్రెండ్ లైన్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా, లోయర్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఇక్కడైతే చూడవచ్చు, ప్రతిరోజు హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడైతే చూడవచ్చు, ఈరోజు క్లోజింగ్ ఇక్కడ, నిన్న క్లోజింగ్ ఇక్కడ, ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ, అలా హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ ప్రీవియస్గా ఇక్కడ. అంటే మార్కెట్లతో స్ట్రెంత్ అయితే బయర్స్ అయితే అగ్రెసివ్గా అయితే హైయర్ హై వేసుకుంటూ వెళ్తున్నారు ఒక అప్ ట్రెండ్లా. ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు పీక్ లెవెల్స్కి వచ్చింది. బయర్స్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటున్నారు. లెవెల్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్స్ అయితే చాలా ఉండడం అయితే జరిగింది. చూద్దాం మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుందో. 40,800 ఏ విధంగా ఆల్రెడీ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ మళ్ళీ సపోర్ట్ లెవెల్ తీసుకుంటుందా, లేదా గ్యాప్ అప్ అయి ఈ విధంగా బ్రేక్ చేసుకుంటూ వెళ్తుందా అనేది చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటూ ఆప్ సైడ్ అయితే వెళ్తుంది. గ్యాప్ అప్ కావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంది. చూద్దాం, ఇక్కడైతే చూడవచ్చు 41,300 టు బ్రేక్ చేస్తే మనం 41,700 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఈ లోయర్ సైడ్ నుంచి వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ అయితే మనం అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం, ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. దాదాపు 1000 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. ఇక్కడైతే చూడవచ్చు, ఒక బ్రేక్ తర్వాత దాదాపు మంచి అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నిఫ్టీని అయితే అనౌన్స్ చేద్దాం. నిఫ్టీ అయితే వీక్లీలో పెట్టా. నిఫ్టీ వీక్లీలో దాదాపు 350 పాయింట్స్ అయితే ఈ వీక్ అయితే మూవ్ అయింది. ఇంకొక 150 పాయింట్స్ అయితే మూవ్ కావాలి. ఇప్పుడు డైలీలో అయితే పెడుతున్నాం. డైలీలో అయితే ట్రెండ్ లైన్ నియర్ బై వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ అయింది. నిఫ్టీలో అయితే అంత సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ కాలేదు. తర్వాత ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేస్తున్నాం. ఈ విధంగా ఒక ఎగ్జాక్ట్ లెవెల్ కొద్దిగా అటు ఇటు తేడా అయినా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడైతే చూడవచ్చు 17,750 ఒక రెసిస్టెన్స్. తర్వాత వచ్చేసి ప్రెసెంట్ అయితే ఈరోజు ఈ లెవెల్ అయితే 17,655
650 అయితే రెసిస్టెన్స్ తీసుకుంది. సపోర్ట్ లెవెల్ అయితే ఈరోజు వచ్చేసి 17,500 అయితే రౌండ్ ఫిగర్ సపోర్ట్ లెవెల్ తీసుకుంది. ప్రీవియస్గా 17,400 సపోర్ట్ లెవెల్. ఇక్కడైతే చూడవచ్చు ఈ లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ అయితే ఎక్కడ బ్రేక్ అయితే చేయలేదు. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేస్తున్నాం మనం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ సస్టైన్ అవుతుందా లేదని చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను అబ్బా. ఇవైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. రేపు బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. 15 నిమిషాల్లో అయితే పెడుతున్నా చూడండి. ప్రతిసారి హైయర్ హై వేసుకుంటుంది. బయర్స్ అయితే కంట్రోల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ ఇంటరాడే పరంగా ఈ ట్రెండ్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. మార్నింగ్ ఇదైతే మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్షన్ వచ్చింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడైతే ఇండియా విక్స్ అయితే కొద్దిగా అబ్జర్వేషన్ అయితే చేద్దాం. ఇక్కడైతే చూడవచ్చు ప్రతిసారి మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటుంది. నిన్న క్లోజింగ్ ఇక్కడ, ఈరోజు క్లోజింగ్ ఇక్కడ, ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ ఎక్కడో అయింది. మొత్తానికైతే హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుంది. ఈరోజు ఇండియా విక్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇండియా విక్స్ అయితే చూడవచ్చు. ఇండియా విక్స్ 4 అవర్స్ అయితే పెట్టా. మంచి దాపు 11 బిలో ఒకతే వచ్చేసింది. ఇక్కడ మంచి స్ట్రెంత్ అయితే ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చూడాలి ఏ విధంగా రియాక్షన్ ఆప్షన్ సెల్లర్స్కి మంచి ప్రాఫిటబుల్ అవుతుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత విక్స్ అనేది చాలా టఫ్ అండ్ టఫ్ అవుతుంది. 10 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ రియాక్షన్ అయితే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైలీ పాయింట్స్ అయితే ఫ్రైడే అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు 150 పాయింట్స్ అయితే ఎక్కువగా అయితే చూపిస్తుంది. 100 నుంచి 150 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 500 నుంచి 800 పాయింట్స్. ఓకే మళ్ళీ ఇది ఫ్రైడే చూద్దాం. 500 నుంచి 800 పాయింట్స్. ఫిబ్రవరి మంత్ 400 to 650 పాయింట్స్. జనవరి మంత్ 500 నుంచి 800 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఫ్రైడే అయితే బయింగ్ సెట్ చేస్తున్నాం. మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయాలి. దాపు ఎస్ఐడ్ నిఫ్టీకి మన నిఫ్టీకి బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా, 9 నుంచి 9.7 మధ్యలో ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 15 నిమిషాల్లో లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాగా ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా, లేదు డైలీలో నుంచి ట్రెండ్ లైన్ వేసాం ఆ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రిస్క్ రివార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, రూల్స్ అయితే కఠినంగా ఉండాలి. మనకి రూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తలా చేసాం. జై హింద్, జై భారత్.